కేపీ రాజా అంటే ఆంధ్రాలో చాలా మందికి ఇష్టం. ఆయన ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ తన ప్రతిభా పాఠవాలతో హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కొంతకాలం పనిచేసి తదనంతరం తన గురువైన అదిరి అభి ద్వారా ఈటీవీ జబర్దస్త్ లో అరంగరేటం చేసి అప్పటి నుంచి ఇంతవరకు తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే ఆయన కామెడీ పంచులు ఎంత ఆనందం కలిగిస్తాయో ఆయన స్పీచ్లు అంత ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం స్పీచ్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఒక పక్క 10 మంది పేదవాళ్ళను నుంచోబెట్టి ఇంకో పక్క 100 కోట్లు పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావా, నీ ఆకలి తీర్చుకుంటావా అంటే ఆ 100 కోట్లు ఆ 10 మందికి పంచి వాళ్ళ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అంటాడే పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి నేర్చుకోండి. సంపాదించడమే కాదు, సహాయం చేయడం కూడా ముఖ్యం అని. చిరంజీవి గారి కోసం స్పీచ్ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగా ఏ వ్యక్తి కోసమైనా అనర్గళంగా అరగంట సేపు మాట్లాడగల సత్తా ఉన్న ఒక జబర్దస్తి కమెడియన్ అనాలా లేదా జబర్దస్తి టీమ్ లీడర్ అనాలో తెలియదు, కానీ ఆయన మాత్రం మంచి వక్త, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆది గారు దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే తన తోటి నటులను కూడా ఎంకరేజ్ చేసే విధానం. ఈ విషయంలో రైజింగ్ రాజు లాంటి, దొరబాబు లాంటి వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో ఆయన గొప్పతనం కోసం చెప్పారు. ఆ వ్యక్తిత్వం ఆయన్ని మాత్రం ఒక స్టేజ్ లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తన కోసం కన్నా తన టీం మెంబర్స్ కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అని వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఏ షోలో ఉంటే ఆ షోలు రక్తి కట్టించడంలో ఆయనే సాటి. ఎందుకంటే ఆయన ఒక సినిమాలు ఉన్నా సరే ఆయన ఉన్నంతసేపు నవ్వులు పూయించడంలో ఆదిగారు దట్ట. అదే విధంగా ఒక షోలో జబర్దస్త్ ఆదిగారు ఉన్నారంటే ఆ షో ఖచ్చితంగా విపరీతమైన యూస్ సంపాదించుకుంటుంది. sin theta into cos theta is equal to నీ తేట ఇగో ఎలాగో బాస్ లేరు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మళ్ళీ రాదు, లంచ్ టైం అయింది, పద. చెప్పండి మీ పేర్లు. నాది గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. మీ పేరు? నా పేరు జగాల. మీ పేరు ఏంటండి? నా పేరు ఆండ్రియా. ఏంటది? ఎండ్రకాయ. ఆండ్రియా. ఆండ్రియా ఇంగ్లీషారా మీరు? మొత్తం ఇంగ్లీషేనా? యా, కంప్లీట్లీ. ఓకే, మీకు ఏ డౌట్ ఉంది చెప్తే మేము క్లారిఫై చేస్తాం. మీకు చెప్పండి, కామెడీలో ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. అదే విధంగా ఆయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి అని మనకి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఆఫ్లు చూపించినా వేరే ఇతర ఛానల్కి ఏం మారకుండా ఈటీవీని నమ్ముకొని తనకి బ్రతికిచ్చిన మల్లెమాలకు అండగా ఉంటూ ఎల్లవేళలా ఈటీవీ ప్రేక్షకులకు అలరించేందుకు మంచి మంచి స్కిట్లు చేసి ఆది గారు మనకి అలరిస్తూనే ఉన్నారు. ఇంకా అలరించాలని కోరుకుందాం. ఆయన ఢీ షోలో ఉంటే ఢీ షో హిట్, ఆయన జబర్దస్త్ లో ఉంటే జబర్దస్త్, అదే విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటే ఆ షో కూడా హిట్. మనస్ఫూర్తిగా ప్రేమించేది అబ్బాయిలే, మళ్ళీ సారీ కూడా మేమే చెప్పాలా? కాబట్టి మా ప్రేమే గొప్పది, మేము చెప్పాం. హలో, అమ్మాయిలు ఫిక్స్ అవడం మాత్రమే లేటు. ఫిక్స్ అయితే వాళ్ళతోనే నీట్ గా కాపురం చేస్తారు, మీలాగా ఫ్లర్ట్ చేయరు. అందరితో 2-3 ఉండవని ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది? అది కొట్టేయండి ఫస్ట్. అది అన్నది. ఆయన ఏ షోలు ఉన్నా అది ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన మంచి మనసుకి, ఆయన మంచి వ్యక్తిత్వానికి, ఆయనకున్న టాలెంట్ కి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనందరం కోరుకుందాం. ఈ మధ్య ఆయన రాజకీయాల్లోకి వస్తారని అక్కడక్కడ వినిపిస్తుంది. అది కూడా జరిగితే మంచిదే. ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ గా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మంచి బుద్ధులు ఉన్నాయో ఈయనకి అదే ఉంటాయో కనుక ఖచ్చితంగా ఈయన కూడా మేలు చేస్తారని ప్రజలకి ఆశిద్దాం. ఒకవేళ రాజకీయాలు వచ్చినా రాకపోయినా ఈయన మాత్రం ఖచ్చితంగా మనలందరినీ మరిన్ని షోలు చేసి అలరించాలని కోరుకుందాం. నిన్ను సీసాలో బంధించి మల్లె పూలతో మంత్రించి నా వశం చేసుకుంటాను. ఏదో శక్తి నాకు అడ్డుపడుతుంది. ఈయన మంచి మనిషి అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈయన తోటి ఆర్టిస్టులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా పైకి తీసుకొచ్చిన తీరు, వాళ్ళ తండ్రి గారిని తల్లి గారిని గౌరవించే విధానం మనందరికీ నచ్చుతుంది. ఈయనకి పెద్దలంటే గౌరవం, పిన్నలంటే అభిమానం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు లాంటి మంచి మనుషులంటే ఈయనకి ఎంతో అభిమానం. ఒక మనిషిని చూడగానే 10 మంది దండం పెడితే అది మెగాస్టార్. ఒక మనిషి 10 మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. తన తండ్రిలాగా భుజం తట్టి ఎంకరేజ్ చేయడమో తెలుసు, తన బాబాయ్ లాగా భోజనం పెట్టి హెల్ప్ చేయడమో తెలుసు. దట్ ఈజ్ మెగా పవర్ స్టార్.
అలాగే ఈయన కూడా అభిమాన నటుల్ని అభిమానించే మంచి వ్యక్తి కనుక ఈయన కూడా మనం అందరం ఆదరిద్దాం, ఆశీర్వదిద్దాం. ఈయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం. హైప్రాది గారు, మీరు ఎల్లవేళ ఆనందంగా ఉండాలి, మమ్మల్ని ఆనందపరచాలి అని కోరుకుంటూ, మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.